నేను అరుణానందగిరి. చూడండి సూర్యుడు ఎంత చక్కగా వచ్చిండు. ఇక తొందరగా పనులు స్టార్ట్ చేయాలి. ఫ్లవర్స్ అయితే తక్కువ వస్తుంది. ముగ్గేస్తాం. పక్షులు చెట్టు మీద ఉన్నట్టున్నాయి. ఇక నేనైతే ఇక్కడ ముగ్గేసుడే మర్చిపోయినా. పనులు ఎక్కువ అయ్యే వరకు అన్నీ మర్చిపోవడం అవుతుంది. పూజకు పూలు తీసుకొద్దామని వచ్చేసరికి ఇక్కడ ముగ్గు లేదు. ఇక్కడ వేరే ఏ డిజైన్లు వేసిన అంత అట్రాక్షన్ అనిపిస్తలేదు. అందుకే నేను ఎప్పుడు ఇదే వేస్తా. ఇంకా ఆరిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. సరే పూజకు పూలు తెచ్చుకుందాం. పక్షులు కిచకిచా అంటూనే ఉంటాయి. చూడండి చక్రం పూలు ఎన్ని వస్తున్నాయి. ఈ సీజన్లో బాగా వస్తాయి చక్రం పూలు. చూడండి అన్నీ కాయలు తయారైనాయి. చూడండి గింజలు ఇవి కింద పడితే కొత్త మొక్కలు రెడీ అయిపోతాయి. మరి మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. మనకు ఇక్కడ శివునికి పూజ చేసుకున్నాం. ఇక్కడ నిత్య దీపారాధన చేసిన. ఇక్కడైతే శివునికి ప్రత్యేకమైన పూజ. ఈరోజు సోమవారం కాబట్టి ఇక పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే వాటితోటి పూజ చేసుకోవడం. ఇప్పుడే పూజ అయితే సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. నైవేద్యం తినే పిట్ట పైకి వచ్చి వాలింది. తీసుకున్నది వెళ్ళిపోయింది. చూడండి. హలో అండి, నేను అరుణానందగిరి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇక పనుల ఒత్తిడి అసలు చూపించే వీల్లేదు. ఇక కొంచెం జ్వరము జలుబు కూడా ఉంది కదా, దాంతో అసలు పనులు చేయడానికి కూడా చేతనైతలేదు. ఇక అయితే పూజ రూమ్లో పూజ అయిపోయింది కదా. ఇక పూజ రూమ్ ఆ పాత్రలు అనేది తోముతున్నా. ఇక్కడ ఒకటి స్తోత్రం వస్తుంది. ఇక అందుకని షూట్ వీలుగాలి. సరే తొందరగా ఇక మార్నింగ్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. పనులు అయితే అవుతున్నాయి. జ్వరము వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఒక వారం రోజుల దాకా మనం మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు బాగా ఇక పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ పని చేయలేక. వాసంగా చూద్దాం. ఇక్కడైతే నేను పూలు గిట్ట అవన్నీ తీసేసి నీట్గా కడిగి పెట్టిన. ఆ లోపల ఉప్మా రెడీ అయిపోయింది. ఇక చూడండి ఎంత చక్కగా ఉడికింది. మనం వేడి నీళ్ళు వేసినాం కదా, చక్కగా ఉడికిపోతుంది ఇట్లా. ఇప్పుడు ఒకసారి తింపి పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. ఉడికిపోయింది. సర్వ్ చేసుకోవచ్చు. వెంటనే పొడి పొడిగా చక్కగా వచ్చింది. చూడండి. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే ఇక అది ఎంత డల్ అయిపోతుందో. చూడండి చెట్టు మీద ఎప్పుడు ఇట్లనే కిచకిచా పొద్దున్న దాకా ఇట్లే ఉంటాయి. పైన కూర్చున్నట్టున్నాయి. ఒక్కసారి చూద్దామని వచ్చిన. చెట్టు మీద చూడండి పక్షులు అల్లరి ఉన్నాయి. చాలా పక్షులు చూడండి ఇప్పుడే వెళ్ళిపోయినాయి. ఇక్కడైతే నేను వంట చేస్తున్నా. చూడండి ఈరోజు నేను మునగాకు పప్పు చేస్తున్నా. మొన్న ఒకసారి చేసిన మస్తు మంచి టేస్ట్ ఉంది. అయితే ఈరోజు చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకున్నా. ఆయిల్ వేసిన. ఇక చూడండి మసూరి దాల్తో వేస్తున్నా. మొన్న కూడా మసూరి దాల్తో వేసిన. ఈరోజు కూడా మళ్ళీ మసూరి దాల్తో వేస్తున్నా. దీన్ని కూడా 2-3 రకాలు చేసుకోవచ్చు మనం. ఇప్పుడేమో మామూలుగా మనము ఇట్లా ఉల్లిగడ్డ ఇవన్నీ ఇవే ఇంగ్రీడియంట్స్ మొత్తం మళ్ళీ సేమే, కానీ కొంచెం పోపు వేసేది ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా కదా నేను. ఆ జీలకర్ర వేసి చేస్తున్నా. మొన్న ఇట్లనే సేమ్ ప్రాసెస్.
మంచి టేస్ట్ ఉంది. అట్లా కాకుండా జీలకర్రకు బదులు సాజీరా, చిన్న దాల్చిన చెక్క, ఒక్కటో రెండో లవంగాలు వేసి పోపులా మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్ అట్లా కూడా వేసుకోవచ్చు. 2 టైప్స్ చేసుకోవచ్చు. పలావ్ అట్లాంటివి చేస్తాం కదా, దానికైతే అది సూపర్ ఉంటుంది. కానీ పప్పు గింజలు ఎక్కువ ఉడికే ఛాన్స్ ఇవ్వద్దు. ఈ రకమైన పప్పుకైనా స్పైసీ పప్పుకైనా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కామన్. కాకపోతే పప్పు గింజలు ఎక్కువ ఉడకద్దు. ఇప్పుడు నేను ప్లేన్ రైస్కి వేస్తున్నది అయితే మనం మునగ ఆకు దీంతో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మునగాకుల మునక్కాడలు ఇవన్నీ ఎక్కువ తింటాం కదా అప్పుడప్పుడు. ఇక మునగాకులను అయితే చాలా కాల్షియం ఎక్కువ ఉంటుందని చెప్తుండ్రు. మరి పాల కంటే ఎక్కువ శాతం ఉంటుందని జనరల్గా చదివినప్పుడు వింటాం కదా. అందుకని మరి మునగాకు దొరికినప్పుడు అప్పుడప్పుడు చేస్తే మంచిదని నేను నిన్న ఊరికి వెళ్ళి రాంగా తీసుకొచ్చిన. ఇక ఇప్పుడు చేద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ. ఇప్పుడే వెల్లుల్లిపాయలు వేసి దంచిన తీసి పెడతా పైకి. చూడండి ఉల్లిగడ్డ కొంచెం మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. తర్వాత పసుపు కూడా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కదా మీకు, కొంచెం ఎక్కువనే ఉంది. ఇక దీంట్లో ఏ మసాలా వేయ, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. మంచి కారంగా ఉండాలని వేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం జలుబు జ్వరం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆకు వేద్దాం. మునగాకు కారపొడి మనం జనరల్గా చాలాసార్లు వింటాం. నేను మొన్ననే చేసిన, ఈ పప్పు కూడా చేసిన. మొన్న పప్పు చేసిన, చాలా మంచిగా ఉంది పప్పు అయితే. ఏం లేదు, అంత చిన్న ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి చేసుకోవడమే. దీనిలో ఇంత కాల్షియం ఉండే ఆకును మనం ఉట్టిగా వదిలిపెట్టద్దు. అయితే నిన్న మనం ఊరిపోయి రాగా అక్కడ రోడ్డు పక్కకు ఉంది మునగ ఆకు చెట్టు. చిన్న చెట్టు, ఎక్కువ పెద్దగా లేదు. దానికి చాలా ఫ్లవరింగ్ వచ్చింది. నాకు పూజకు ఫ్లవర్స్ కావాలని నేను అది ఒక కొమ్మ తెంపుకోవడం జరిగింది. దానిలో ఫ్లవర్స్ ఏమో పూజకు వాడుతున్నా, ఈ ఆకులేమో కర్రీకి వాడుతున్నా. ఇక చూడండి, 2 విధాలుగా ఉపయోగపడుతుంది మునగాకు. ఇంకా మునగా కాడతోటి కూడా ఏమన్నా చేస్తారు కావచ్చు, బేరడు వీటితో కూడా. మరి మనకు వీటి గురించి ఎక్కువ తెలియదు. చాలా ముక్కలు అట్లుంటాయి, అన్ని రకాలుగా ఉపయోగపడేవి ఉంటాయి. ఇక ఇప్పుడు మనం కొంచెం అది ఫ్రై కాగానే పోపుల డబ్బా అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మరి పసుపు వేసినాం, అట్లనే మునగాకు కూడా వేసినాం. ఇక ఇప్పుడు పప్పు వేద్దాం. పప్పు కూడా వేసి ఒక 2 నిమిషాలు పప్పును కూడా నూనెలో వేయించుదాం. గింజలే ఉండాలి. ఇది ఎక్కువ లూజ్ అయితే మనకు పప్పు మామూలుగా గింజల్లాగా ఉంటే క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది. అదే కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఉడికిస్తే ముద్దలాగా అయితే ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది. అందుకని నేను అందాజు చూసుకొని చేస్తున్నా. ఇప్పుడు మనం ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం వేసి ఇక వాటర్ వేసి కొత్తిమీర కూడా కొంచెం వేద్దాం. కొత్తిమీర కొంచెం వేసి లాస్ట్కి కూడా వేయచ్చు, కాకపోతే నేనైతే ఇప్పుడే వేస్తాను. కొంచెం కాడల్లాగా కూడా ఉన్నాయి చూడండి, కొత్తిమీర కాడలు కూడా కొంచెం ఉన్నాయి కాబట్టి వేసిన, లేకుంటే వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కారం వేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేద్దాం. నేను అందరూ కొద్దిగా వేస్తున్నా. అల్లం పేస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కారంగానే ఉంటుంది. మిరప్పొడి వేసి కలిపి
ఆల్రెడీ ఒక 2-3 నిమిషాలు నూనెలో ఫ్రై అవుతుంది కదా పప్పు. ఇక ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసినాం కాబట్టి వాటర్ వేసి ఉడికియాలి, అంతే. సింపుల్ కర్రీ, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంత సింపుల్ కర్రీ అని అనిపిస్తుంది, కానీ అన్నం టోటల్ లంచ్ ఒక్క కర్రీతోటి చేయొచ్చు మనం, అంత టేస్ట్గా ఉంటాయి. జనరల్గా మనం ఏదైనా వేరే ప్లేస్కి అయినప్పుడే బయట లంచ్ చేస్తాం కదా, 10 కూరలు ఉంటే ఒక్క కూర నోట్లో పెట్టుకోరాదు. హోటల్లో ఎట్లా నడిపిస్తారో మరి అర్థం కాదు నాకైతే. ఇక చూడండి, ఈ వాటర్ వేస్తా, ఎందుకంటే ఎక్కువ ఒక్కసారి వేసినామంటే దాని అందాజు తెలియదని నేను ఇట్లా వేసిన. ఇంకోటి కూడా పడుతుంది, ఇంకొకటి కూడా పడుతుంది, వేద్దాం. మునగాకు కర్రీ అంటున్నాం కాబట్టి మునగాకులు కొంచెం ఎక్కువనే కనబడేటట్టు మరి ఈ మోతాదు వేసుకోవాలి, చేసినప్పుడే బాగుంటుంది. 2 గ్లాసులు వేసినా చాలు అనుకుంటున్నా. అయితే ఉప్పు ఇట్లా కొంచెం వాటర్ టేస్ట్ చేసి వేయండి మీరు, ఒకవేళ వేయాలనుకుంటే. ఉప్పు తక్కువ ఉంటే కూర ఎన్ని రకాలుగా ఎన్ని ఐటమ్స్ వేసినా ఉప్పు తక్కువ ఉంటే అది టేస్ట్ ఉండదు, అందుకని చెప్తున్నా. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయింది, నేను బట్టలు ఎండేసి వచ్చి మళ్ళీ మీకు కర్రీ చేయిస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత నాటు బయట వచ్చేసరికి కానే అయింది, కరెక్ట్ అయింది. చూడండి, వాటరు నేను 2nd గ్లాస్ వేసిన కదా, ఆడిదాడికి ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి అసలు. అయితే ఈ పప్పు ఇట్లా వేడిగా ఇప్పుడు మనం లంచ్ చేస్తే మస్తు ఉంటుంది, అప్పటికైనా బాగానే ఉంటుంది. కాకపోతే ఏదైనా చల్లారిన తర్వాత 2-3 గంటల తర్వాత ఉండే రుచి వేరు, ఇది వేరు. ఇది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ మొత్తం వేసిన కదా, మంచి కమ్మటి స్మెల్, అంటే కమ్మగా వస్తుంది. చక్కగా ఉడికిపోయింది చూడండి, ఎంత చక్కగా ఉడికింది. ఇక మనకు దీనికి చారు గిట్ట ఏం అవసరం లేదు, వేడన్నం ఇది. తర్వాత చట్నీ అవసరం అనుకుంటే చట్నీ, అంతే. ఇందులో చారు రసం ఏది పోసినా దీని టేస్ట్ పోతుంది, అందుకని మనం కలుపుకునే అంత తేమ ఉంటుంది, ఇది మసూరి దాల్తోటి చేసిన మొన్న, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు కూడా అదే చేసిన,